మొత్తం వాల్పూల్ అంతా మార్చేద్దాం. టెక్నీషియన్ లేడు, ఎవరు లేడు. ఎత్తున్నాను. చిన్నది కిందకి, పెద్దది పైకి. అప్పుడు నిలబడుతుందా? చిన్నది కిందకి, పెద్దది పైకి. ఏం కావాలి? అది తేవాలా? ఇందాక తెచ్చాను కదా మార్కర్. మారిపోతే కొత్త చేత రకమైన వాషింగ్ మిషన్ సీల్ మార్చాం, బేరింగ్ కూడా మార్చాం. ఇప్పుడు ఫిక్స్ అవుతుంది. కానీ దీనికి ముందు ఓపెనింగ్ ఎవరైనా చేసేస్తారు. బిగించడం మెయిన్. బిగించడం ఇప్పుడు రికార్డింగ్ అవుతుంది. ఓపెనింగ్ చేసింది కావాలంటే మెసేజ్ పెట్టండి, నేను మళ్ళీ వీడియో పెడతాను. ఇప్పుడు మాత్రం ప్రజెంట్ సీల్ చేంజ్ అయింది, దీని తాలూకా బేరింగ్ చేంజ్ అయింది. దీని నెంబర్ 6205 2Z.
ఇది వర్ల్పూల్ 6.2 kgs ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్. దీని ప్రాబ్లం ఏంటంటే నాయిస్ ఎక్కువ, వైబ్రేషన్ ఎక్కువ. దీనికి మెయిన్ ప్రాబ్లము నాయిస్కి వైబ్రేషన్కి మెయిన్ బేరింగ్లు. 2 బేరింగ్లు ఉంటాయి. ఆ 2 బేరింగ్లు, గేర్ బాక్స్ ఒకటి, ఇదే మెయిన్ ప్రాబ్లం. ఈ 2 చేంజ్ చేసుకుంటే మనకు ఆ నాయిస్ అనేది ఉండదు. ఇప్పుడు అదే పని అవుతుంది, చేంజింగ్ అవుతుంది. ఇవేం మార్చలేదు, ఓన్లీ బేరింగ్స్ మార్చాను. చూసారు కదా, ఇవన్నీ పాతవే, ఎలా ఉన్నాయో అలా యాజ్ ఇట్ ఈజ్. ఇవన్నీ వేస్టేజ్ ఏం కాదు, పాత వల్ల వాడే సరిపోద్ది. కొత్తది ఒకటి, గేర్ బాక్స్ ఒకటి కొత్తది, ఇది ఒకటే మెయిన్. ఇది జాగ్రత్తగా తీసుకుంటే అవసరం లేదు కొత్తది, కానీ ఎలాగ తీసాం కాబట్టి మార్చుకోవడం బెటర్. ఇదే మెయిన్ గేర్ బాక్స్. తీసుకున్నప్పుడు జాగ్రత్త తీసుకొని పాత వాడచ్చు, కానీ ఎక్కడో గేర్ బాక్స్ డౌట్, నాయిస్ మళ్ళీ వచ్చిందంటే చదువుకోండి కదా, అంతా ఒప్పాలి. అందుకే ఇలా మార్చైతే ఓపెన్ అవుతుంది. ఇది ఎంత ఉంటుంది మ్యాక్సిమం ఒక ఎంఆర్పి 1900 అంటున్నాడు, కానీ మార్కెట్లో అయితే మీకు 1500 ఇలా దొరికేది కదా. ఇది మార్చుకోవడం బెటర్. గేర్ బాక్స్ బిగిస్తాం, గేర్ బాక్స్లోని పైన ఇంకా బేరింగ్ వస్తుంది, అది కూడా వేస్తాం. అది కూడా వేసి గేర్ బాక్స్ మొత్తం లాంగ్ తీస్తాం. ఇంకా ఫిట్టింగ్స్ ఇవన్నీ, దీని తాలూకు బ్రేక్ అన్నమాట, బ్రేక్ కూడా బిగించాం. ఇప్పుడు దీని తాలూకు నట్లు బిగించి 13mm స్పానర్ 1/3 టైట్ చేసి ఇంకా 1 by 1 అలా బిగించడమే. గేర్ బాక్స్ అయిపోయింది. గేర్ బాక్స్ ఇక్కడ స్ప్రింగ్ కూడా వస్తుంది, స్ప్రింగ్ కూడా వేస్తాం మనం. దానికి బాగా గ్రూ ఉంటుంది, ఆ గ్రూలో కట్ట కుదిరి పెట్టుకొని ఆ స్ప్రింగ్స్ కరెక్ట్గా కంప్రెస్ అవుతుందో లేదో చెక్ చేసి తర్వాత ఈ మెకానిజం ఎక్కించే ముందు కొద్దిగా గ్రీజ్ పెట్టుకుంటే ఈజీగా పని అయిపోతుంది. ఈ మెకానిజం ఇస్తాం కదా, దీని తర్వాత ఇంకా డైరెక్ట్గా డ్రై పుల్ వేసుకున్నాం. వేసే ముందు కొద్దిగా గ్రీజ్ వేసుకొని ఈ పీస్ జాగ్రత్తగా చూసుకొని అందులో ప్రెస్ చేయడమే. అంతే, కొద్దిగా నొక్కితే డ్రై సాఫ్ట్ ఇది వేస్తాం కదా, డ్రై పుల్ వేసిన తర్వాత దీనికి ఒక వాషర్, దీనికి ఒక నట్, వాషర్ తర్వాత ఒక నట్. ఈ నట్ స్పానర్ సైజ్ 13mm 1/3. డ్రైన్ కూడా బిగించాం. ఇక్కడ లాక్, ఇది మెయిన్. ఇది కేర్ఫుల్గా పెడితే కరెక్ట్గా ఉంటుంది డ్రైన్ సిస్టమ్కి. సో పుల్లి కూడా ఎక్కిపోయింది, డ్రైన్ సిస్టమ్ కూడా ఎక్కిపోయింది. నెక్స్ట్ మోటార్ ఎక్కించడం. మోటార్ వేస్తాం, అన్నీ కనెక్షన్ అయిపోయాయి, డ్రైన్లో కూడా కనెక్షన్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కేబుల్ కనెక్షన్స్ మొత్తానికి దొరికింది. ఇది దొరికితేనే మొత్తం పని. దీనికోసం టెక్నీషియన్లు డ్రామాలో ఆడతారు, లేవండి అది ఇదని, అక్కడి నుంచి రప్పించాలి, ఇక్కడి నుంచి రప్పించాలి, ఫారెన్ నుంచి రప్పించాలని చెప్తారు. అంతటిదే మీరు ట్రై చేస్తే దొరికేది. ఎంజాయ్. హలో, రావట్లేదు. టైటింగ్ బాగా చేసుకుంటే వైబ్రేషన్లు రావు, కంప్లైంట్లు కూడా తక్కువ వస్తాయి. ఇంతవరకు వచ్చింది. దీని తర్వాత టాప్ కవర్ వేసేద్దాం. ఉంటుందా?
లోన డ్రమ్ము పార్ట్ రెడీ అయ్యింది కాబట్టి ఇప్పుడు పై పార్ట్ని పెడదాం. కెపాసిటర్ ఫిక్స్ చేసి ఇంకా స్టార్టింగ్ రెడీ చేయడం. మొత్తానికి కనెక్షన్ రెడీ. కనెక్షన్ చేసుకోవడం ఇంకా ముందున్న సౌండ్కి ఇప్పుడు సౌండ్కి ఎంత తేడా. డబ్బులు దెబ్బెట్టకండి, మీరే చేసుకోండి. ఏమైనా అవసరం ఉంటే కామెంట్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. నేను రిప్లై కూడా ఇస్తాను. ముందు ఎక్కువ సౌండ్ వచ్చింది ఫ్రెండ్స్, ఇప్పుడు చేయడం వల్ల చాలా సౌండ్ లేదు. ఏదైనా మనం చేసుకుంటే బాగుంటుంది కదా. చూడండి ఇప్పుడు చాలా కొత్త దానిలో తిరుగుతుంది మిషన్.